ఇద్దరే ఉత్తర దక్షిణ ధృవాలుగా వెలుగుతున్నారు. పాలనాపరంగా దూసుకుపోతున్నారు. తమదైన మార్కులతో సంచలనాలకు తెరతీస్తున్నారు. ఒకరు యోగి, మరొకరు భోగి. రాజకీయాల్లో మాత్రం ఇద్దరే అనిపించుకుంటున్నారు. అసాధ్యం అన్నదాన్ని సాధ్యం అంటూ ఆచరణలో చూపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్. ఉత్తర దక్షిణ భారతాల్లో వారి మార్కు పాలనతో దూసుకుపోతున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇక రాష్ట్రం అనేది కలే తప్ప ఇలలో సాధ్యం కాదు అనుకుంటున్న తరుణంలో నిప్పు కణికల ఉద్యమాన్ని నడిపి ఢిల్లీ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేసి 14 సంవత్సరాలలో భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణని సాధించిన తీరు నిజంగా అద్భుతం. నవరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి సంచలన నిర్ణయాలతో పాలనాపరంగా తిరుగులేని నేతగా, రాష్ట్ర అధినేతగా సాగుతున్న వైనం, సంచలనాల సారాంశం ఒక్కసారి తిలకిద్దాం. సాగునీటికి తప్పించిపోయే రాష్ట్రం. మిషన్ భగీరథ అంటూ అపర భగీరథనుగా తీసుకున్న నిర్ణయం, నీరు అందించకపోతే ఓటు అడగమంటూ ప్రకటించటం, ఆయన పట్టుదలకు మచ్చుతునక అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. మండు వేసవిలో కూడా నిండుగా కరెంటు అందించటం, ఆసరా అంటూ పేదవారికి ఆసరాగా నిలవటం, షీటీములతో ఆకతాయిలు ఆట కట్టించటం, నయీం అంతంతో సంఘ విద్రోహులకు షాక్ ఇవ్వటం, మురికి కూపం లాంటి హుస్సేన్ సాగర్ని ప్రక్షాళన అంటూ ప్రకటించటం, రైతులకు ఉచితంగా ఎరువులు అందించటం. ఒకటి కాదు, పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తూ సరిలేరు నీకెవ్వరు అనేలా సాగుతున్న తీరు నిజంగా అభినందనీయం. ప్రతిపక్షాల విమర్శలకు దొరకకుండా మొండి మనిషి అని విమర్శకులతో అనిపించుకున్న, తెలంగాణ జాతిపిత అంటూ అభిమానులతో పొగిడించుకున్న, పొగడ్తలకు పొంగిపోకుండా విమర్శలకు కృంగిపోకుండా సాగుతున్న తీరు చాలామందికి మార్గదర్శనం అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ ఘోరక్ మఠాధిపతి, బ్రహ్మచారి, ఇహపర సంబంధాలు లేని సన్యాసి. అయినా రాజకీయాల్లో మాత్రం అపర చాణక్యుడు అనక తప్పదు. రౌడీయిజం, కుల వ్యవస్థ, కక్షలు, వర్గపోరు అక్కడ నిత్యకృత్యం. జనాభా పరంగా సగం భారతదేశం అంత రాష్ట్రం. అభివృద్ధిలో మాత్రం నాగాలాండ్ కన్నా వెనుకబడిన రాష్ట్రం. అలాంటి ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి అంటే అరకత్తెరలో పోకచెక్కలా ఉంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా యోగి నిర్ణయాలు యావత్ భారతదేశం చూసేలా చేస్తోంది. సాధారణ వ్యక్తి పిల్లల నుండి రాష్ట్ర మంత్రి పిల్లల వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి. బహిరంగంగా గుట్కాలు, కిల్లీలు నమిలి ఉమ్మకూడదు. టీచర్లు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. గోవధ నిషేధం. ప్రజా దర్బార్లో ప్రజల్ని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి వినయంగా నిలబడి సమస్యలు వినటం. బహిరంగంగా బోరింగు పంపుల దగ్గర నీళ్లు త్రాగటం. ర్యాగింగ్ చేస్తే, లంచం తీసుకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టడం. మహాత్ముల జన్మదినాలు, వర్ధంతులనాడు స్కూళ్లకు సెలవులు ఇవ్వకుండా అసలు వాళ్ళు సాధించిందేంటో ఆ రోజు పిల్లలకు తెలియజేసేలా చెప్పటం. ఒకటేంటి, తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనమే. ఇలాంటి పాలన ఇలలోనే కాదు, అక్కడ జనం కలలోని కూడా ఊహించని నిర్ణయాలతో అభివృద్ధి, మంచి పాలన అనేది ఏనాడో భూస్థాపితమైపోయిన రాష్ట్రంలో ప్రజారంజకం అనే పాలనకి పునాదులతో శంకుస్థాపన చేసిన యోగిని పరిపాలనా భోగి అని, అవినీతి పరులతో యాగి అని యోగిని కీర్తిస్తోంది దేశం. అందుకే ఉత్తర దక్షిణ ధృవాలుగా, పాలనలో ధృవతారలుగా, ప్రజా ఆదరణలో అరుణ తారలుగా వెలుగుతున్న కేసీఆర్, యోగి ఆదిత్యనాథుల్ని ఇద్దరే అనక తప్పదు. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.